అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే, ఇక్కడ ఒక పెద్దావిడని చూస్తున్నారా? వయసు మీద పడి తనే నడవలేని పరిస్థితిలో ఉంది. అలాంటిది తనకు ఒక బ్యాగ్ ఒక మోత. ఆ బ్యాగ్‌లో ఏముంది అని కనుక్కోవాలని ఆమెని ఆపి, "బ్యాగ్‌లో ఏముందమ్మా?" అని అడిగితే ఓపెన్ చేసి చూపిచ్చారు. తన సంసారానికి కావాల్సిన కాయగూరలున్నాయన్నమాట. అంటే వెజిటబుల్స్. ఇంకా ఆమెని ఆప్యాయంగా పలకరించాను. నేను పలకరించిన వెంటనే ఆమె నేనెప్పటినుండో నేను పరిచయం ఉన్నట్టు, నేను తెలిసినట్టు ఆమె కూడా అంత ఆప్యాయంగా పలకరించారు. మీరు చూసారా? ఇలాంటి దీన పరిస్థితిలో ఉండే వాళ్ళని మనం కాస్త ప్రేమగా పలకరిస్తే కొండంత ఆనందపడిపోతారండి వాళ్ళు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మనలాంటి ప్రేమగా పలకరించేవాళ్ళు కరువయ్యారు కాబట్టి. అవునా కాదా? మీరేమంటారు? ఆమెతో ఆప్యాయంగా మాట్లాడుతూ, "నీకు భర్త, పిల్లలు ఎవరు లేరా అమ్మా?" అన్నట్లుగా అన్ని విషయాలు కనుక్కున్నాననమాట. ఇంకా ఆవిడ చెప్పిందేమంటే, "నాకు భర్త, పిల్లలు ఎవరు లేదు. కాలు వేరే ప్రాబ్లమ్ ఉంది నాకి. గుడి దగ్గర ఉంటానమ్మా. ఆ గుడి దగ్గర ఎవరైనా ఏమన్నా ఇస్తే దాంట్లో జీవనం గడుపుకుంటున్నాను. ఇల్లయితే బాడిగకి తీసుకున్నాను. బాడిగింట్లో ఉన్నాను" అన్నట్లుగా చెప్పారు. నేనెందుకు ఆపానో కూడా ఆమెకు తెలీదు. అయినా ఆమె అంత ఆప్యాయంగా పలకరించారు కదా! ఆమెకి మన వంతు ఏదైనా చిరు సహాయం చేయాలి కదా ఖచ్చితంగా. ఇక్కడైతే ఒక చీర ఇచ్చాను. దానికి తెగ సంతోషపడిపోయారు. ఇంకా కాస్త డబ్బులిద్దామన్నట్లుగా పర్స్ తీసుకొని డబ్బులు లెక్క పెట్టాను. అంతలోపల ఆమెకి ఆనంద బాష్పాల్లో, బాధతో కూడిన కన్నీళ్ళో మనకు తెలీదు గానీ ఏడ్చేశారనమాట. ఒక్కసారి మనము వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచన చేస్తే ఆ బాధ, కష్టం ఎలా ఉంటుందనేది మనకు అర్థమవుతుందండి. ఇంకా ఆమెను అడిగాననమాట. "ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం బాధ నీకు? చెప్పు" అన్నట్లుగా. "మాలాంటి వాళ్ళు ఎందుకమ్మా భూమి మీద బరువు? మాలాంటి వాళ్ళని భగవంతుడు తొందరగా తీసుకొనిస్తే బాగుండును" అన్నట్లుగా. ఆ మాటకు చాలా మనసుకు బాధ అనిపించిందండి. ఆమె ఎంత కష్టంగా ఆమె లైఫ్‌ని లీడ్ చేస్తున్నారో అన్నట్లుగా అనిపిస్తుంది కదా! దానికనే ఆమెకి విజిటింగ్ కార్డ్ ఇచ్చి, "నీకేమన్నా బాధ అనిపిస్తే వచ్చేయమ్మా నా దగ్గరికి. నీలాంటి వాళ్ళు 50 మంది ఉన్నారు నా దగ్గర. నువ్వేం బరువు కాదు" అన్నట్లుగా చెప్పాను. ఇంకా డబ్బు చేతికిచ్చి, "నవ్వు ఒకసారి" అన్నట్లుగా చెప్పాను. నవ్వు మొహం పెట్టారు. "డబ్బు లెక్క పెట్టుకో ఎంతుందో" అంటే డబ్బు లెక్క పెట్టి 500 ఉందమ్మా అన్నట్లుగా చెప్పారు. మళ్ళా కూడా చెప్పాను, "నీకు బాధ అనిపిస్తే ఆశ్రమానికి వచ్చేద్దువు గానిలే" అన్నట్లుగా చెప్తే ఇంకా ఆమెకు ఫుల్ ఖుషి అయిపోయింది. ఈ విధంగా ముద్దులాడుతూ ఆమె ఆశీర్వదించారండి. "నీలాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. మాలాంటి వాళ్ళకి ఎంతో తోడ్పడతారు" అన్నట్లుగా భగవంతుని ప్రార్థించారు. అంత చాలండి, ఇంకేం కావాలా కదా! మనము కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి ఆనందాన్ని చూడలేము అని నేను అనుకుంటా. ఇంకా మీరు అనుకోవచ్చు, మన ఆశ్రమంలో ఖాళీ లేదు కదమ్మా, ఆమెకి ఎక్కడ అవకాశం కలగజేస్తారని. మా అక్క వాళ్ళది కొత్త ఆశ్రమం ఓపెన్ అవుతుంది కదండీ! అక్కడైతే అవకాశం కలగజేయొచ్చు. ఇంకా ఆమె బ్యాగ్ తెచ్చారు కదా! ఆమె బ్యాగ్ తీసి భుజం మీద పెట్టి బాయ్ చెప్పేసామనమాట. ఇది ఈ పూట మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.